పల్నాడు జిల్లా దాచపల్లి నగర పంచాయతీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. దాచపల్లి వైసీపీ మండల నాయకులు నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని ఖండిస్తూ గత 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసిన అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యాల్ని ఒకసారి గుర్తు చేశారు. గతాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా అక్కడ జరిగినటువంటి ఘర్షణలో వైఎస్ఆర్సీపీ నాయకులు స్థానికంగా అక్కడ గెలవలేమనే ఉద్దేశంతో కూటమి నాయకుల ప్రచార భాగంలో వాళ్ళని రెచ్చగొట్టి అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంటే 2 వర్గాల మధ్య జరిగినటువంటి తోపులాట్లో చిన్న చిన్న దెబ్బలు ఇరు వర్గాలకు కూడా తగలడం జరిగింది. దీన్ని ఎప్పుడు కూడా వైసీపీ వాళ్ళ బుద్ధి దొంగ వాళ్ళే దొంగతనం చేస్తూ దొంగ అని అరిచేటటువంటి సంస్కృతిలో పుట్టి పెరిగినటువంటి పార్టీ నాయకులందరూ కూడా ఆ తీరు మార్చుకోవడం లేదు. ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి ప్రజల మీద కక్షగట్టి ఇంకా దాన్ని ఆ వరవడిని ఇంకా కొనసాగించుకుంటా ఉన్నారు. ఆ వరవడిలో జరిగిన భాగంగా జరిగినటువంటి ఘర్షణలో మరి ఈరోజు అక్కడ ఘర్షణ జరిగింది. అక్కడ నిజంగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తుల మధ్య కాదుగా. అక్కడ మీరు తీసుకొస్తున్నటువంటి వ్యవస్థలో రమేష్ యాదవ్ అనేటటువంటి ఆయన్ని తీసుకొచ్చి ఆయనకి దెబ్బలు జరిగినాయి. ఆయనకి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇది ఘోరం, నేరం అని చెప్పుకొస్తూ అక్కడ ఉన్నటువంటి బీసీ ఓటర్లలో మీకేదన్నా సానుభూతి కలిగి మీకు ఓట్లు వేస్తారనేటువంటి దురాశతో అక్కడ ఆయన ఇన్ఛార్జి పేరు చెప్తున్నా ఉన్నారు. అసలు అక్కడ ఇన్ఛార్జ్ ఎవరు? అక్కడ ఇన్ఛార్జిగా చేస్తున్నటువంటి ఎవరు? నెంబర్ 1 మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయి ఇన్ఛార్జి. ఆయన తర్వాత ఆయన షాడో అవినాష్ రెడ్డి గారు అక్కడ ఇన్ఛార్జ్. మరి అవినాష్ రెడ్డి గారు మీ బాబాయిని చంపిన హత్య కేసులో ముద్దాయి. మరి అక్కడ దాన్ని హత్య చేసి గుండెపోటు అని చెప్పేసి మరి అక్కడ ప్రజలందరికీ కూడా ప్రాపగాండం చేసుకొని నారాసుర రక్త చరిత్రను మీ పేపర్లో వేయించుకొని ఇదంతా ఉపయోగించుకుని ఎన్నికల్లో లబ్ధి పొందిన తర్వాత ప్రజలకు తెలిసింది అక్కడ జరిగినటువంటి దాంట్లో తెలుగుదేశం పాత్ర కానీ తెలుగుదేశం నాయకుల పాత్ర ఏమి లేదు. చేసింది మొత్తం అవినాష్ రెడ్డేనని. ఇవాళ ఈ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ జరగబోయే ఎలక్షన్లో మీరు ఖచ్చితంగా ఓడిపోబోతున్నారు. దీన్ని మీరు జీర్ణించుకోలేక అవినాష్ రెడ్డి గారిని పక్కన పెట్టి ఎవరో ఒక ఇన్ఛార్జ్ బీసీ వ్యక్తిని తీసుకొచ్చి ఆయన మీద జరిగిన ఘర్షణగా దీనికి ఒక కలర్ఫుల్గా మీ సాక్షి పేపర్లో మీ మీడియాలో ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ అక్కడ స్థానికులు ఉన్న ప్రజలందరికీ తెలుసు అక్కడ జరిగింది రమేష్ యాదవ్ మీద కాదు. అక్కడ జరుగుతున్నటువంటి ఆ ఘర్షణ వాతావరణం వెనకుండి చేసినటువంటి అవినాష్ రెడ్డి మీద ఉన్నటువంటి దుగ్ధతో మీ పార్టీ తీసుకొచ్చిన పాలసీతో మీ పార్టీలో అక్కడ మీ చిన్నాన్ని చంపినటువంటి వ్యక్తుల్ని అక్కడ ప్రజలు జీర్ణించుకోలేక మాత్రమే అక్కడ ఘర్షణ జరిగింది. కానీ అక్కడ అది రమేష్ యాదవ్ మీద జరిగినటువంటి ఘర్షణ కాదు. పోనీ దాన్ని అక్కడ పురస్కరించుకొని ఇక్కడ మా స్థానిక నాయకులు మీటింగ్ పెట్టారు. మరి అక్కడ ఘర్షణ జరిగింది, అక్కడికి వెళ్ళి పరామర్శించండి. ఒక నాయకుడు చెప్తా ఉన్నాడు, మా నాయకుడు వస్తే మొత్తం బారికేడ్లు వేశారు, కంచెలు వేశారని చెప్పారు. మరి మొన్న మీ నాయకుడు వస్తే సత్రపల్లిలో ఒక అతను కారు కింద పడి చనిపోతే మీరేం మాట్లాడారు? మాకు సరైనటువంటి రక్షణ వ్యవస్థను కల్పించట్లేదు పోలీసులు, అందుకే అక్కడ పడిపోయాడని. పడిపోయినోడిని చూసి కూడా నిర్లక్ష్యంగా తోలినటువంటి మీ తప్పిదాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఆ మాటలు వాడారు. తర్వాత నెల్లూరు పర్యటనలో రక్షణ కల్పిస్తే ఈరోజు నిన్న మాట్లాడిన నాయకులు మాట్లాడుతున్నారు ఎవరిని రాయకుండా బారికేట్లు పెట్టారు. మీ మాటలకు మీరే అర్థం తెలుసుకోవాలి. ఇంకొక ఆయన మాట్లాడుతూ ఆ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ అన్నాడు. మా నాయకుడు ఎక్కడ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పలా. మీరు వినకపోతే ఆ టేపులన్నీ ఆడియోలు తెప్పించుకొని చూడండి. రెడ్ బుక్లో మీరు చేసే అరాచకాలన్నీ నిక్షిప్తం అయితే రెడ్ బుక్లో రాసుకుంటున్నాను అన్నాడు ఆయన దగ్గర పుస్తకంలో. మీలాగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరిస్తే పట్టిన గతి ఏంటి? ఈరోజు 11 సీట్లకు పరిమితమయ్యారు. కానీ మీరు రెడ్ బుక్లో నోటు చేసుకుంటున్నాననే పదాలని రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నాడు. మళ్ళీ అదే వ్యక్తి మాట్లాడుతూ మా పై స్థాయి నాయకులు అంత మచ్చోళ్ళం కాదు, మేము అందరినీ చూపు చూస్తామని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మీ పై స్థాయి నాయకులు ఎవరిని చూపిస్తున్నారు? పులివెందుల్లో వాళ్ళని చూస్తారా? మీరు దాచపల్లి మండలంలో వాళ్ళని చూస్తారా? మరి మీరు ఎవరిని చూడాలని ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడి రపా ఆడిస్తే ప్రజలు మిమ్మల్ని రపా ఆడిచ్చారు. మేము మిమ్మల్ని ఏం చేయాల్సిన పని లేదు. ఇంకో నాయకుడు మాట్లాడుతున్నాడు జెడ్పీటీసీ
ఆయన అంటాడు మా హయాంలో అసలు ఎలక్షన్లు ఎంతో నిజాయితీ జరిగినాయి స్టేట్ మొత్తం అన్నాడు. మళ్ళీ స్టేట్ అంతా ఎందుకు మా మండలం గురించి చెప్తాను. 6 పంచాయతీల్లో ఏకగ్రీవాలు ఇద్దరు వైసీపీ జనసేన తెలుగుదేశం వాళ్ళు కంబైన్డ్గా అయ్యి చిరసగంలో చేసుకుంటూ ఒక 6 పంచాయతీలు సరిపోయినాయి. ఇంకొక 6 పంచాయతీల్లో పోటీగా ఎలక్షన్లో జరిగినాయి 20, 30, 50 ఓట్లు తోడుతానే అని చెప్పావు. వాస్తవేగా పోటాపోటీగా జరిగినాయిగా. పోటాపోటీ జరిగిన వాటిల్లో ఏం అన్యాయం చేయకుండా మీ పార్టీ వాళ్ళు గెలిచారా? నువ్వు తక్కలపాటు చెబుతున్నావు, పొందుగోలు చెప్తున్నావు, మాదరపాటు చెప్తున్నావు. నేను పథకాలపాటు చెప్తున్నా. పథకాలపాడులో కూర్చోను. పథకాలపాడులో 11 ఓట్లతో గెలిస్తే మీరు సంతకం పెట్టి బయట పెట్టకపోతే మీ మహేష్ రెడ్డి ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఆ రోజు ఇన్ఛార్జ్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆదేశాలు ఇస్తే అతను చెప్పిన మాట నేనున్నా అక్కడ ప్రత్యక్ష సాక్షిని. మేము ఏదైనా కార్యక్రమం అయిపోయిన తర్వాత వస్తాం. పరంజ్యోతి నీ మీద ఏదైనా అటాక్ జరిగి నీకేదైనా అయిపోయిన తర్వాత నేను తీసుకుపోవడానికి వస్తాం, కానీ నీకు రక్షణ కల్పించలేం. నువ్వు పోయి సంతకం పెట్టామంటే మేము గెలిచి సంతకం పెట్టి వచ్చాం. ప్రతి గ్రామంలో ఎలక్షన్ జరిగినటువంటి వాటిల్లో నువ్వు ఏదైతే పోటాపోటీగా చెప్పిన దాంట్లో నువ్వు గెలిచావన్న దాంట్లో అన్ని అరాచకాలే, అన్ని అకృత్యాలే. ఇక్కడ మరి మేము ఇదే మున్సిపాలిటీగా పోటీ చేస్తుంటే ఒక ఎస్సీ మహిళ చేస్తే పోటీ, దాన్ని ఎలక్షన్లో నుంచి మీరు చూపించిన కారణాలు ఆమె నామినేషన్ డిలీట్ చేయడానికి మీరు చూపించిన కారణాలు సహేతుకమేనా? మీ గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు చేసిన అరాచకాలు కదా. ఎక్కడ ఎన్నికల్లో సజావుగా నామినేషన్ ఇచ్చారు? నువ్వు పొందుగోల్లో ఎలక్షన్ జరిగిందని చెప్పావు. పొందుగోల్లో అదే నాయకుడు, మా నాయకుడు ఎలక్షన్లో ఆ రోజు నామినేషన్ వేయడానికి పోతే తెల్లారుజామున ఇంటి ముందు 4 కేసులు పెట్టి అతని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చింది నువ్వు కదా, మీ నాయకులు కదా? ఇవన్నీ మర్చిపోయి గురి కింద గుంజాన ఉన్నట్టు దాని కింద నలుపు దాన్ని తెలియనట్లు మాట్లాడటం, ఎక్కడో జరిగిన సంఘటనలకు ఇక్కడ పూచి చూంచుకొని ఇక్కడ మేమంతా కూడా పొడుస్తాం కరుస్తామంటే ప్రజలు పొడిచారు మిమ్మల్ని. ఈసారి ప్రజలు ఇంకా కరుస్తారు, కానీ మీరు మమ్మల్ని ఎప్పుడూ పొడవలేరు. ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అచ్చతెలుగులో చెప్పాలంటే మీరు ఏమీ పీకలేదు, ఈరోజు మీరు ఏమీ పీకలేరు కూడా అని చెప్పి మీరు తెలియజేసుకుంటూ నోటికి ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే బాగుంటుందని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.